కేంద్ర బడ్జెట్ పై పూర్తి విశ్లేషణ మా కొలీగ్ శ్రీశైలం అందిస్తారు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. భారత బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ గారు 9వ పార్లమెంటులో అరిగిడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తీసివేతలు, కూడివేతలు అన్ని సమీకరించుకుంటే భారత బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనేటటువంటి ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠత నెలకొంటుంది. ప్రపంచ దేశాలలో కొన్నిటితోని మిత్రబంధం, మరికొన్నిటితోని మిత్ర విభేదం కొనసాగుతున్నటువంటి దర్మిల భారత బడ్జెట్ అనేటటువంటిది భారీ మార్పులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. యూరోపియన్ యూనియన్తో ఉన్నటువంటి సత్సంబంధాలు, నెలకొన్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్స్, కొన్ని అగ్రరాజ్యాలతో కొనసాగుతున్నటువంటి మిత్ర విభేదం అనేటటువంటిది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోపోతున్నాయి అనేటటువంటి అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క భారతదేశంలో నిర్మలా సీతారామన్ గారు 9వ వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. కాంచీపురం నుండి తెచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి చీరకట్టులో ఆమె ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అతి త్వరలో తమిళనాడు రాష్ట్రంతో పాటు వెస్ట్ బెంగాల్, ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నటువంటి ధర్మిల ఆమె వేషధారణ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అనుకుంది. మరోపక్క పన్నులు పేమెంట్ చేసినటువంటి రాష్ట్రాలు వాళ్లకు ఎంతవరకు ప్రాజెక్టులు వస్తాయనేటటువంటి ఆశతో ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాలు అనేటటువంటిది భారీ అంచనాలతో ఈ బడ్జెట్కు ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది. గతంలో 50 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు 55 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందనేటటువంటి అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాలలో 2024 బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కారిడార్ ప్రాజెక్టు కానివ్వండి, ఇంకా రీజనల్ రింగ్ రోడ్ మరియు రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కు అనుసంధంగా ఉన్నటువంటి రేడియల్ రోడ్ల నిర్మాణంతో పాటు భారీ తెలంగాణలో ప్రాజెక్టుల గురించి ఎన్నో విజ్ఞాపనలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుండి 47 ప్రపోజల్స్ కేంద్రం వద్దున్నాయి. 12 వివిధ విభాగాలకు చెందినటువంటి 47 ప్రాజెక్ట్స్ అనేటటువంటివి, ప్రపోజల్స్ అనేటటువంటివి కేంద్రం వద్దున్నాయి. మరోపక్క అన్ని తానే నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి అంశం అమరావతితో పాటు పోలవరం కానివ్వండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, విశాఖ పోర్టు ట్రస్టు ఏర్పాట్లతో ఇంకా కొన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలవి కాకుండా రాయలసీమ యువతకు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి ఉపాధి హామీ పైన కూడా ఇంకా క్వశ్చన్ మార్కులు కొనసాగుతున్నాయి. గత 11 సంవత్సరాల నుండి భారత ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూయించాయి, మరోసారి అలాగే చూపిస్తాయంటని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాదు అని కాషాయం బల్లగుద్ది చెప్తుంది. ఈరోజు ప్రత్యేక బడ్జెట్ డిబేట్ కార్యక్రమంలో మనతో పాటు గీతానంద్ గారు, ప్రముఖ ఎకనామిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త, భారతదేశంలోనే పేరెన్నికైనటువంటి ఆర్థికవేత్తలలో పెంటపాటి పుల్లారావు గారు కూడా ఒకరు. పుల్లారావు గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. సిహెచ్ వెంకటకృష్ణ గారు మనకు డిఫెన్స్ అనలిస్ట్, మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రతన్ రాజ్పూత్ గారు, సిఏ, మనకు ఈ డిబేట్ టోటల్లో మనకు అందుబాటులో ఉంటారు. మొదటగా గీతానంద్ గారు మీతో ప్రారంభిద్దాం. దేశ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనే దాన్ని మనం ముందుకు వెళ్ళాలంటే ముందు గత 3 సంవత్సరాల బడ్జెట్, గత 3 బడ్జెట్లు ఏమయ్యో కూడా ఒక మాట అనుకోవాలి. ఎస్, అమృతకాల్, వికసిత భారత్, అలాగే ఆత్మనిర్భర భారత్, ఎస్, ఇలా కొన్ని పదప్రయోగాలు చేసినటువంటి బడ్జెట్లు సక్సెస్ అయ్యా, ఫెయిల్ అయ్యాయా అంటే ఈ దేశానికి ఊపిరిపోకుండా విలపిత్ భారత్ కాకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించకపోయినా విలపిత్ భారత్ కాకుండా ఆపగలిగాయి అనేది మాత్రం మొదటి సక్సెస్ఫుల్ పాయింట్గా చెప్పుకోవాలి. సో అమృతకాల్ అనేది, అమృతకాలాన్ని ఈ దేశానికి ఇవ్వకపోయినా నిరుద్యోగ యువతకు మాత్రం ఊపిరిలు ఇవ్వలేకపోయింది అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం కింద చెప్పుకోవాలి. అయితే
ఫైనాన్షియల్ డిసిప్లిన్ విషయంలో మాత్రం గత 3 బడ్జెట్లో పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, వాటిని సాధించడానికి తీసుకున్నటువంటి ప్రయత్నాలు, ఆచరణలో కానీ బడ్జెట్లో ఇచ్చినటువంటివి కానీ ఇవి రెండు కూడా సక్సెస్ఫుల్గా గత 3 సంవత్సరాల్లోనూ ప్రభుత్వం అనేది సాధించుకుంటూ వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి ఓవరాల్గా గత 3 సంవత్సరాల్లో కూడా 4 స్టార్ రేటింగ్ మనం ఇవ్వచ్చు. అలాగే ఫిస్కల్ డిసిప్లిన్కి కూడా 3 నుంచి 4 స్టార్స్ ఇవ్వచ్చు. కాకపోతే నిరుద్యోగంలో మాత్రం, నిరుద్యోగాలు ఉద్యోగాల కల్పనలో మాత్రం కేవలం 1 స్టార్ను మాత్రమే, అది కూడా ఇవ్వాలి కాబట్టి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 24 బడ్జెట్లో 25 బడ్జెట్లో స్పెసిఫిక్గా నిర్మలా సీతారామన్ గారు అష్యూరెన్స్ ఇచ్చింది ఎన్నో గ్రామీణ ప్రాంతాలకు, కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ మాత్రం కాలేదు. సో దీని విషయానికి వస్తే వెల్ఫేర్ ఫోకస్ అండ్ నిరుద్యోగం ఈ రెండింటి విషయంలో ఈ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందనేది చెప్తాను. అంటే అంచనాలు వేసుకున్నప్పుడు మీకు పిఎల్ఐ స్కీమ్స్ ఇచ్చారు అన్నిటికీ కూడా. ఏమని, బాబు మీరు ప్రొడక్షన్ కనుక ఇంత పెడితే ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తాను, ప్రొడక్షన్ బేస్డ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా కంపెనీలు ఉద్యోగాలు కల్పించలేకపోయాయి అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. అలాగే ఇక్కడ సిటీస్లో ఏదైనా జాబ్స్ పెరిగాయి అంటే అవి కేవలం గిగ్ జాబ్స్, అంటే డెలివరీలు ఏవైతే ఇస్తున్నారో స్విగ్గీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటివే కానీ హై పెయిడ్ జాబ్స్ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈసారి బడ్జెట్లో అయినా సరే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి. ఎందుకు ఎంప్లాయ్మెంట్ మనం పుట్టించలేకపోతామో చూద్దాము అనేది కీలకమైనటువంటి పాయింట్ కింద పెట్టుకోవాలి. అంటే ఎంఎస్ఎంఈల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్లో కానివ్వండి, లేకపోతే ఈఎస్ఐలు కానివ్వండి, ఇలాంటి వాటిలో మేము మీరు ఇంతమందిని టార్గెట్ రీచ్ అయితే మీకు ఇది ఇస్తాం, లేదా ల్యాండ్ అలొకేషన్స్లో కానివ్వండి, ఫర్దర్గా మీకు ఇచ్చేటువంటి ట్యాక్స్ ఇష్యూ రిబేట్స్లో కానివ్వండి, ఇలాంటివి ఇస్తామని చెప్పండి. జాబ్ క్రియేషన్ జరుగుతుంది. గత కొద్ది కాలంగా భారతదేశం ఎక్కడైనా ఫెయిల్ అవుతూ ఉంది అంటే ఎకానమికల్గా చూస్తే జీడిపి కానీ నెంబర్స్ కానీ పెద్దవిగా ఉన్నా అంతరాలు పెరిగిపోతున్నాయి. సంపద అంతా ఒకే వైపు స్క్యూ అవుతూ ఉంది. నిజమే, భారతదేశం ప్రపంచంలోనే 3వ పెద్ద ఎకానమీగా అవతరించే అవకాశం ఉంది. ఇంకా అవసరమైతే 2, 1 కూడా వెళ్తుంది. కానీ సంపద ఇటువైపు వెళ్తుంది. సంపద కేవలం పెద్దవాళ్ళ జేబులోకి వెళ్తుంది. సాధారణ జీవితాలు, సామాన్యుల జీవితాలు, మధ్యతరగతి జీవితాలు ఇంకా అలానే ఉండిపోతున్నాయి. ఇప్పుడైనా సరే వాటిని వాళ్ళని మెరుగుపరిచే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే విధంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో ఒక బడ్జెట్ రావాల్సినటువంటి అవసరమైతే ఉంది. 11 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒక్క బడ్జెట్ అలాంటిది వస్తే మాత్రం డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం. గీతానంద్ గారు, మళ్ళీ మీ దగ్గర వెంకట సాయి కృష్ణ గారు, భారత పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి 160వ బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి 79వ బడ్జెట్. అవునండి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిర్మలా సీతారామన్ గారికి విషయాలు చెప్పాలి సార్. ఎందుకంటే ఒక తెలుగుంటి కోడలు, అంటే భారతదేశ చరిత్రలో 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర మొరార్జీ దేశాయ్ గారిది. తర్వాత చిదంబరం గారు 2 ప్రైమ్ మినిస్టర్లో ఆధ్వర్యంలో ఆయన పెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ గారు ఒకే ప్రైమ్ మినిస్టర్ టైంలో 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మన తెలుగు వాళ్ళందరితో పాటు మనమందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అండ్ ఇంకొకటి, మనం చూసుకుంటే కనుక స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన బడ్జెట్ ఎలోకేషన్ చూసినా లాస్ట్ 3-4 ఇయర్స్ని మనం బడ్జెట్ చూసినా సరే భారత ప్రభుత్వం రక్షణ శాఖ మీదతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద బడ్జెట్ ఎక్కువ ఎలోకేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక లాస్ట్ 3-4 ఇయర్స్ని మీరు చూసుకుంటే కనుక ప్రపంచ దేశాల్లో అనేకమైన ఈ యుద్ధాలు కానివ్వండి, తర్వాత టరిఫ్స్ కానివ్వండి, అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. దానికి తగ్గట్టుగా మన మేలో చేసిన ఆపరేషన్ సింధూర్కి తగ్గట్టుగా ఇప్పుడు మనం ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే దాదాపు మన భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఏమి ఎదురు చూస్తుందంటే భారతదేశం యొక్క బడ్జెట్ ఎలా ఉండబోతుంది, రక్షణ రంగంలో ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనం యూరోప్తో ఫ్రీ ట్రేడ్ చేసాం. అందులో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయండి. ఒకటి P-75 ప్రాజెక్ట్ ఒకటి, అండ్ 114 రఫేల్ యుద్ధ విమానాలు. వీళ్ళతో ఈ సంబంధం కొనసాగిస్తేనే నిన్న కాక మొన్న వచ్చిన ఒక రక్షణ శాఖలో ఉన్న ఒక చిన్న న్యూస్ ఏంటంటే సుకోయ్ Su-57 యుద్ధ విమానాన్ని జాయింట్ ప్రొడక్షన్ చేయడానికి భారత్ అండ్ రష్యా చర్చలు జరుగుతున్నాయి. అవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే రష్యా ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులో ఉందో దాన్ని సందర్శించింది. 50% ఆక్యుపెన్సీస్ రెడీగా ఉందని, దాని మీద కూడా మనం Su-57 ఫైటర్ జెట్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇటు రష్యా అండ్ యూరోపియన్ కంట్రీ. దాంతోపాటు రీసెంట్గా కొన్ని రక్షణ శాఖ ఉత్పత్తుల కోసం మళ్ళీ మనం ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికాని కూడా మనం సంప్రదిస్తున్నాం. వీటన్నిటినీ 2-3 ప్రాస్పెక్ట్స్లో మనం చూస్తే కనుక ఈసారి రక్షణ శాఖ బడ్జెట్ మీద చాలా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.